ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా ఫేస్ లిఫ్ట్ గురించి తెలుసుకుందాము. అది కూడా నిన్న ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. దీంట్లో కొత్తగా ఏమేమి యాడ్ చేశారు, ఫీచర్స్ అలాగే మెకానికల్ రిలేటెడ్ అని తెలుసుకుందాము. దీంట్లో అయితే నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే సేఫ్టీ మెయిన్లీ 5 స్టార్ సేఫ్టీ ఉంది. ముందైతే 4 స్టార్ ఉండేది. ఇప్పుడైతే 5 స్టార్ వచ్చిందనమాట. దాంతోపాటు ఏమేమి చేంజ్ అయ్యాయో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే స్మాల్ చేంజెస్ ఉన్నాయి ఎక్స్టీరియర్ రిలేటెడ్. ఫ్రంట్ గ్రిల్ అలాగే రియర్ కాస్త చేంజ్ చేశారనమాట. ఎక్కువ డిజైన్ చేంజ్ చేయలేదు. ఫ్రంట్ రియర్ సైడ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. చిన్న చేంజెస్ చేశారు. రీడిజైన్డ్ ఫ్రంట్ బంపరు, రివైజ్డ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, అలాగే 16 ఇంచ్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్ డిజైను, అలాగే మైనర్ రియర్ బంపర్ టెయిల్ గేట్ ట్రిమ్ రివిజన్స్. లోపల చూస్తే 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్, అలాగే న్యూ క్లైమేట్ కంట్రోల్ ప్యానల్, బ్రౌన్ సీట్ అప్హోల్స్ట్రీ, రీడిజైన్డ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, 64 కలర్ ambient లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, అలెక్సా ఇంటిగ్రేషను, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ ఉంది సేఫ్టీ రిలేటెడ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ అనమాట ఇప్పుడు ఆల్ వేరియంట్స్కి. పవర్ ట్రైన్ విషయానికి వస్తే వీళ్ళు కొత్తగా 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తీసుకొచ్చారు. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా తీసుకొచ్చారనమాట. ఆటోమేటిక్లో కూడా 6 స్పీడే ఉంది ఇప్పుడు. ముందైతే 5 స్పీడ్ ఉండేది. ఇది ఒక మంచి అడిషన్. హైవేలో చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సిఎన్జిలో అండర్ బాడీ ట్యాంక్ తీసుకొచ్చారనమాట. దానివల్ల మనకి స్పేస్ దొరుకుతుంది. అదొక మంచి అడిషన్ అనమాట. మెయిన్లీ అంటే ఇవే అండి. ముందున్న 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో మనకు మాన్యువల్ ఉంది, అలాగే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా లభిస్తుంది. మీకు సిఎన్జిలో కూడా సేమ్ ఇంజిన్ వస్తుంది అనమాట. దీనిపైన మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఫుల్ వీడియో చేసాను, దాన్ని ఒకసారి చూడండి.